మీరేమే ఉంది ప్రేమగా అది మనకి అర్థమైనంత ఉంది. దాన్ని పంపించే అన్ని రిలేషన్ ఉండాలి. దీన్ని చెప్పడానికి జనం బ్రతికే పరిస్థితి రాకుంటారు కదా, అది వాళ్ళ దగ్గర ఉంటే ఆ పరిస్థితి రాదన్నా. ఫ్యామిలీ అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ కాదు, నెంబర్ ఆఫ్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ ఇస్తేనే అది ప్రేమించింది. అది మీకు మనలో కనిపించలేదా? నా ప్లేస్ లో మీరు 2 నిమిషాలు ఆలోచించి దాన్ని వదిలేస్తాడే. ఇటు సైడ్ జరుగు కెమెరా కల్లా రెడీ. నా ప్లేస్ లో మీరు 2 నిమిషాలు ఆలోచించి దాన్ని వదిలేస్తాడే. అప్పుడు మీకు తనలో తండ్రి కనిపించలేదా? నా కూతురు పెళ్లి ప్రాబ్లం ఉంటే నువ్వు రావాలి అంటే వాడు వచ్చి నువ్వు ఎంత ఆలోచించినా ఆ బాధ దిగులుకొని నవ్వుతూ తిరిగాలి. అప్పుడు మీకు ఒక మంచి ఫ్రెండ్ కనిపించలేదా? నన్ను బేబీ రావడం కనుక అవేర్నెస్ లేకపోతే అంటే నాకు కావాల్సింది సర్టిఫై రిలేషన్ కాదు అని చెప్పి పెళ్లి పీటలను వరకు తీసుకొచ్చాడే. అప్పుడు మీకు వాళ్ళు ఒక పెద్ద కుటుంబం గురించి ఆలోచించి ఒక పెద్ద మంచి కనిపించలేదా? గుడిలో అంతమంది ముందు ఏమి కానీ మీరు కొడితే తల దించి నిలబడే. అప్పుడు మీకు ఒక తండ్రి నుంచి దెబ్బతిన ఒక కొడుకు కనిపించలేదా? ఒక అమ్మాయి సంతోషానికి బతకడానికి పెద్ద కుటుంబం కారణమైతే అమ్మాయిని వెళ్ళి ఆయన దగ్గర నుంచి ఎప్పుడైనా నీ బాధ సంతోషం ఎప్పుడైనా నాతో పంచుకునిందా? లేక నాతో నా పిన్నితో నా బాధతో పంచుకునిందా? ఎప్పుడు చూడు నాకు సంతోషం లేదని అనుకుంటావు. మీ అక్క సంతోషం లేని గురించి భర్త దొరకక పెద్ద కుటుంబం కాదు, గుండెలో పెట్టి చూసుకొని భర్త దొరికితే గుడిలా దేవుడు కూడా మర్చిపోతాడు.